హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. వరంగల్ హైవే జోడిమెట్ల క్రాస్ రోడ్ నుంచి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మీకు ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. అవి కూడా మనకి 111 స్క్వేర్ యార్డ్స్ లో 125 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి. అవి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నాయి. ఇప్పుడు హౌస్ చూపించి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ గా చూడండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే నుంచి వచ్చే రోడ్ అండి. ఓన్లీ హాఫ్ కిలోమీటర్ వచ్చామనుకోండి, ఇక్కడ మనకి వెంకట సాయి నగర్ ఫేస్ 1 కనిపిస్తుంది. మనం ఇక్కడ సీసీ రోడ్ నుంచి వెళ్తే హౌసెస్ ఉంటాయండి. ఇదంతా కూడా మన గేటెడ్ కమ్యూనిటీ. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ లో మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారండి. సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మనకి పార్కింగ్ లో స్టెప్స్ కు మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ రైలింగ్ వస్తుందండి. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారండి. చూడండి, మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. వైట్ బార్డర్తో చాలా బాగా కనిపిస్తుంది అండి. సెట్ బ్యాక్ వచ్చేసి 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్ బోర్ సంపించారు, చూపిస్తానండి. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంపించారు, చెప్పాను కదా, మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వాషర్ ఇంకొకటి ఇచ్చారండి. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఈ హౌస్కు ముందు సైడ్ వాషర్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా వాషర్ ఇచ్చారండి. పదండి ఇప్పుడు వెళ్ళి హౌస్ చూద్దాం. ఒకసారి ఎలివేషన్ చూడండి, టైల్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ మధ్యలో గోల్డ్ బాట్ కనిపిస్తుంది కదా, చాలా లుక్ వచ్చింది చూడండి. అంటే మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. ఇంకా ఫిట్ చేయలేదు, మొత్తం ఫ్రేమ్తో సహా అంతా టేక్తో చేశారు. ఈ హౌస్ మొత్తం కూడా ఇంకా మైనర్ వర్క్స్ ఉన్నాయండి, మొత్తం కంప్లీట్ కాలేదు. మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు కంప్లీట్ చేసిస్తారు. ఒకసారి హాల్ చూడండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి 111 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చూడండి, మనకి పార్టిషన్ లాగా ఇచ్చారు, అంటే డిజైన్ చేశారు చూడండి, చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే. ఇది సిట్టింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, మనకి సపరేట్గా ఇచ్చారు, ఫోటో ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్ వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కంప్లీట్ అయితే మాత్రం. హౌస్ మొత్తం కూడా వుడ్ తో వేసిన విండోస్ అండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఒకసారి చూడండి, చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం డిజైన్స్ పెట్టుకోవచ్చు. కింద అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు. అంటే కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మనకి ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది డైనింగ్ ప్లేస్. మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్గా వచ్చింది. ఇది మనకి డైనింగ్ ప్లేస్ కదా, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు చూడండి, సపరేట్గా ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఇచ్చారు చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇది పూజ రూమ్, పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కిచెన్ నుంచి ఉంది చూడండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదండి, స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్. మనకు వాష్ ఏరియా కూడా వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వెళ్ళొచ్చు. చూడండి, ఇందులో కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు ఫాల్ సీలింగ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఎప్పుడైనా మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. సార్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్గా కబోర్డ్ పెట్టుకొని స్పేస్ ఇచ్చారు. చూడండి, సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారు. మీకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, పెయింటింగ్ ఇట్లా అయిపోతే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. ఒకసారి టైల్స్ అండ్ వుడ్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. పైన లో రూఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి, మనకి పార్కింగ్లో స్టెప్స్కు మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ రైలింగ్ వస్తుందండి. మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి. చూడండి, అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. మీకు ఇక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అవతల సైడ్ మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచారం అండి. మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది.
చూస్తున్నారు అంతా పోచారం అండి, మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి హైవేకి ఇంత దగ్గరలో అంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చూడండి. అన్ని కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి, ఈస్ట్ లో ఉన్నాయి. మనకి ఇందులో వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ లో 125 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి, చాలా పెద్ద కాలనీ, అన్ని హౌసెస్ ఉన్నాయి, లివింగ్ ఉంటున్నారు. ఇదంతా కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇందులో కూడా హౌసెస్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం ఇందులో వీడియో చేసాము, చాలా వరకు బుక్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి హైవేకి ఇంత దగ్గరలో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు నేను ప్రైస్ డీటెయిల్ చెప్తాను. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి 111 స్క్వేర్ యార్డ్స్ అలాగే మనకి 125 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. మనకి 111 స్క్వేర్ యార్డ్స్ కి ప్రైస్ వచ్చేసి 59 lakhs అండి. మనకి 125 స్క్వేర్ యార్డ్స్ కి 65 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మనకి హౌస్ కి G+1 పర్మిషన్ ఉందండి, కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తానండి. వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. JRS ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి రొట్టెడామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి పక్కనే MGR షాపింగ్ మాల్ ఉంది. అలాగే మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అలాగే మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి షాపింగ్ మాల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. 10 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారాపల్లి నుంచి ఫ్లైఓవర్ అయింది అనుకోండి, మనం ఓన్లీ 10 minutes లో చేరుకోవచ్చు. మనకి ఫ్లైఓవర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది. మనకి జోడిమిట్ట క్రాస్ రోడ్ దగ్గర అయితే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఇన్ని డెవలప్మెంట్స్ ఇంత దగ్గరలో ఉండి కూడా మనకి ఈ ప్రైస్ లో ఇస్తున్నారండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనకి ఇవి కంప్లీట్ అయితే మాత్రం ఈ ఏరియాలో మాత్రం ఇంత తక్కువ ప్రైస్ లో మాత్రం దొరకవండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేశారు అనుకోండి, ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.